మనకి అవినీతి ఆరోపణలు లక్షల కోట్లు అయిపోయినాయి. ఇప్పుడు 365 రోజులు మన నోట్ల లెక్కింపు మిషన్లతో పోల్చుకున్నప్పుడు 24 గంటలు పనిచేస్తే ఎన్ని కోట్ల అవినీతి జరిగింది మద్యం విక్రయాల్లో అనేది కూడా అబాస్పాలైంది. ఇప్పుడు కొత్తగా డేటా అన్నమాట. ఈ డేటా 3,58,000 జీబీ అనో టెరాబైట్లను ఇవాళ ఈనాడులో ఒక కథనం వచ్చింది. నేను చేస్తున్న ఈ వీడియోని ఎవడు మళ్ళీ షార్ట్లుగా చేసి వాడకండి. ఎందుకంటే చెప్తున్నా, మీ స్ట్రైకులు పడి అంటే మీ ఛానల్ లేచిపోతాయి. తర్వాత ఏడిసి మొత్తుకున్నా కూడా లాభం లేదు, ప్రయోజనం లేదు. నేను కేవలం ఆసక్తి కొద్దీ వేస్తున్న లెక్కలు ఇవి. ఇప్పుడు సెకండ్కి 1 జీబీ కనుక డిలీట్ చేస్తే 60 జీబీ అవుద్ది. రోజుకి 1440 నిమిషాలు కాబట్టి దాన్ని హెచ్చవేసినప్పుడు ఎంత వచ్చిందో దాన్ని 365 రోజులు కనుక వేస్తే ఎంత వచ్చిందంటే 3,15,36,000 జీబీ డేటా డిలీట్ చేసి ఉండాలి. ఏది సంవత్సరంలో సెకండ్కి ఇంత అని చూసుకుంటే. కానీ మన వాళ్ళు ఎందుకో దయదలిచారనమాట. 3 లక్షల జీబీల కిందే 3.5 లక్షల జీబీల కిందనే ఆపేశారు డేటాని. అసలు ఈ సమాచారం అంతా ఈ దినంకి ఎవరిస్తున్నారు ఈ సమాచారాన్ని నాకు అర్థం కాదు. వీళ్ళట 2019 నుంచి 24 దాకా డేటాను డిలీట్ చేయడంలో నిమగ్నమై ఉన్నారంట. ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు ఈ కేసులో ఆధారాలు లేవు, అయినా సిట్టు ముందుకు వెళ్తుంది. ఈ ఆధారాలు ధ్వంసం చేసినా కూడా రికవర్ చేసిన సిట్టు టీంకి ఇప్పటికి వచ్చిన లెక్క ఏది, లేకపోతే కుంభకోణం ఇంకా ఎక్కువగా ఉండేది అట. అసలు సామాన్యులు ఎవరైనా ఊహించగలరా? ఒక రాష్ట్ర బడ్జెట్కి సమానమైనంత మందు విక్రయాలు జరిగినాయా? వీళ్ళు దోచుకున్నారు. అంటే ఇప్పుడు 100 రూపాయలు పెట్టి బాటిల్ కొంటే 100 రూపాయలు కాదు వీళ్ళు అమ్మింది, 400 లాభం తెచ్చుకున్నారని చెప్పాలి. కుదురుతుంది అది? 100 రూపాయల లాభం దానికి 400 లాభం, 100 రూపాయల ప్రోడక్ట్కి 400 రూపాయల లాభం కుదురుతుందా? ఆ డిస్టిలరీ కంపెనీలు ఏమో అయ్యాలి, వీళ్ళు తినడానికి అసలు ముందు అరాయించుకోవాలి కదా. అంత డబ్బులు ఎక్కడ పెడతారు ఏంటి? ఎంత జరుగుతుంటే ఎవరికి ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉంటారా? అంటే సిట్ తమ దగ్గర ఉన్న దర్యాప్తు సమాచారాన్ని ఈ దినానికి ఇచ్చిందనుకోవాలి, అంతే కదా. వాస్తవంగా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఏమి డొల్లతనం ఉంది, ఏం చెప్పాడు, ఏం చెప్పలేదని మాట్లాడుకునే ముందే ఈ డేటా ధ్వంసం అని చెప్పి ఓ పెద్ద పైగా ఇదంతా 27 సంవత్సరాలు కూర్చొని నిరంతరాయంగా చూడగలిగే అంత డేటా అంటే మామూలు విషయం కాదు వీళ్ళ దగ్గర. మనం రోజు చూసే సినిమాలు 1 జీబీ ఉంటుంది, 365 రోజులకి 365 జీబీ ఉంటుంది. చెప్తున్నా మామూలుగా. అలా 10 ఏళ్ళు వేస్తే ఎంత వస్తుందండి? 36,500 జీబీ. కానీ మనం ఒక సినిమానైనా చూసేది ఇంకెంత డేటా తీసుకుంటుంది ఒక్కొక్కటి, పైగా క్వాలిటీ ఒకటి. ఊరగా లెక్కలు తెలియదు, వేసేస్తాము. 27 సంవత్సరాలు కూర్చునే అంత డేటా వీళ్ళు ధ్వంసం చేశారంటారా అని సొల్లుగాళ్ళందరూ రచ్చబండల దగ్గర కూర్చొని మాట్లాడుకోవటానికి అన్నట్టు వేస్తారనమాట. మీరు ఒక్కొక్క సినిమా క్వాలిటీని బట్టి ఒక్కొక్కటి 2 జీబీ ఉంటుంది, 4 జీబీ ఉంటుంది, ఒకటి 500 MBనే ఉంటుంది కంప్రెస్ చేసినప్పుడు. దీన్ని ఏదో పెద్ద అంత డేటానా అని నోరు తెరవాలన్నమాట. డైలీ మనం ఎంత డేటా కన్జ్యూమ్ చేస్తున్నామో తెలుసు అసలు. ఆ లెక్కలు తెలియకుండా అంతే. మన పాఠకులు ఉన్నారు, ఆ పాఠకులు ఇంకో 10 మందికి చెప్తారు. హాయిగా మనం ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేది. ఇప్పుడు ఈ డేటా మీద చర్చ జరుగుతుంది, చూడండి. బాయ్.